ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. చరిత గారు మరి సబ్జెక్ట్ అంతా చెప్పారు అధ్యక్ష. మెయిన్ పాయింట్స్ అధ్యక్ష. బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి రిజర్వాయర్ లేదు అధ్యక్ష. ఇంతవరకు కూడా దాదాపుగా 20 టీఎంసీలు కెపాసిటీ ఉన్న ఈ తుంగభద్ర దగ్గర గుండెవల ప్రాజెక్టు చాలా చాలా ముఖ్యం అధ్యక్ష. కేసీ కెనాల్ రైతులకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కంపల్సరీ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు చాలా అవసరం అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, గుండెవల ప్రాజెక్టు కట్టడానికి డెఫినెట్గా టైం పడుతుంది అధ్యక్ష. అది ఎట్లాగో పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా లోకేష్ అన్న కూడా మాట ఇచ్చినారు. మంత్రి గారు కూడా తప్పకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వస్తారని నమ్మకం మాకుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా ఇప్పుడు నీళ్లు రావట్లేదు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు పాపం అధికారులు అందరూ ఈఎన్సీ గారు, ఈ గారు, సి గారు అందరూ బాగా కష్టపడుతున్నారు అధ్యక్ష. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి మా ప్రపోజల్ ఏంటి అధ్యక్ష, గుండెవల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మీన్ వైల్ టైం బీయింగ్కి ఏదైతే ముచ్చుమరి దగ్గర ఆల్రెడీ 3 పంపులు ఇప్పుడు ప్రెసెంట్గా 3 పంపులే పనిచేస్తున్నాయి అధ్యక్ష. అదనంగా 4 పంపులు పెడితే చివరి ఆయకట్టు వరకు ఆలగడ్డ దాటిన తర్వాత కడప జిల్లాకి వెళ్ళాలి అధ్యక్ష. ఆలగడ్డలో అందరికన్నా ఎక్కువ ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఆయకట్టు ఆలగడ్డకే ఉంది అధ్యక్ష. నన్ను అంటే ఆలగడ్డ నియోజకవర్గం దాటుకొని కడపకి వెళ్ళాలంటే మాకే నీళ్లు రావట్లేదంటే కడపకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడిషనల్గా 4 ఎక్స్ట్రా పంప్స్ మరి పెట్టిస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మళ్ళీ గుండెవల స్టార్ట్ అయినప్పుడు కావాలంటే ఈ పంపులు వేరే దగ్గరికి తీసుకెళ్లి వాడుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. సో ఈ 4 పంపులు పెట్టించామని మంత్రి గారు కూడా కోరుకుంటూ అధ్యక్ష, ఈరోజు ఇప్పుడు కూడా అధ్యక్ష మంత్రి గారితో నేను నిన్న కూడా ఆయనకు గుర్తు చేశాను. ఆలగడ్డ ప్రాంతంలో శిల్పా వెంచరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసే ఇప్పుడు కూడా 7,000 ఎకరాలకి నీళ్లు రాకుండా ఆ ప్రాజెక్టు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు ప్రామిస్ చేశారు. మళ్ళీ ఒకసారి దాని గురించి క్లారిటీ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా ఆయన కోరుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే కేవలము ఈ శిల్పా వెంచర్ ఆలగడ్డనే కాదు అధ్యక్ష, నంద్యాలలో కూడా ఈ విధంగానే చేశారు అధ్యక్ష. నిన్న మాధవి గారు కూడా చెప్పినారు. కడపలో కూడా ఈ విధంగా కేసీ కెనాల్ మరి భూమిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి శిక్ష పడేలాగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సమస్యతో పాటు పరిష్కారం కూడా సింపుల్గానే చెప్పినట్టుగా అనిపించింది. జే నాగేశ్వర రెడ్డి గారు క్లుప్తంగా వన్ పాయింట్ అధ్యక్ష, సభ్యులు చెప్పినటువంటి పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మాది అధ్యక్ష. కర్నూలు ప్రాంతం, కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష. ఒక్కొక్క నీటి బొట్టుకు ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. గౌరవ మంత్రివారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రాష్ట్రంలో ఎక్కడా చూడనటువంటి 3 టైర్ల మీద బిందెలు పెట్టుకొని పోయేటువంటి వాహనాలు చూసి ఆ రోజు వారే ఆశ్చర్యపోయారు అధ్యక్ష. తమ ద్వారా ఈరోజు మంత్రి గారిని కోరేది, గత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమతో గుండ్రేవుల ఆర్టీఎస్ రైట్ కెనాల్ని జియో నెంబర్ 1896 కోట్లతోటి ఆ యొక్క ప్రాజెక్టులను శాంక్షన్ చేసి ముందుకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద ఈ రాయలసీమ ప్రాజెక్టులు అంటే నాశనం చేశారు అధ్యక్ష. ఇప్పుడు తమ ద్వారా నేను అడిగేది మంత్రి గారిని, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ యొక్క ఆర్థిక నష్టాల వల్ల ఈరోజు ప్రభుత్వానికి పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కనీసం డిపిఆర్ అక్విజిషన్ సంబంధించిన 5-10 కోట్లతో ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోతే మళ్ళీ దశల వారీగా ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయే విధంగా